రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. అయితే అదే స్థాయిలో కాదు కనీసం చెప్పుకోదగిన స్థాయిలో కూడా దక్షిణాదిలో కాషాయ పార్టీ సీట్లను గెలుచుకోలేకపోతోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలపైనే ఫోకస్ పెట్టిన బీజేపీ మిషన్ సౌత్ పేరుతో రంగంలోకి దిగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో కంటే అధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ వేసిన ప్లాన్ ఏంటి? కర్ణాటకలో మళ్లీ గతంలో మాదిరిగా మెజారిటీ సీట్లను కొల్లగొట్టడం బీజేపీకి సాధ్యమేనా? దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎలాంటి వ్యూహం అమలు చేయనుంది? దేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాలు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా దక్షిణాదిలో జాతీయ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పెత్తనం చేస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మాత్రమే జాతీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ లెక్కలు వర్కౌట్ కాలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది నుంచి 29 ఎంపీ సీట్లొస్తే అందులో 25 ఎంపీ స్థానాలు కేవలం కర్ణాటక నుంచే వచ్చాయి. మిగిలిన 4 సీట్లు తెలంగాణలో వచ్చాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా కర్ణాటకలో మళ్లీ కమలం ఆ స్థాయిలో వికసిస్తుందా అంటే అవకాశం తక్కువే అనే సమాధానమే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది. ఎక్కడ అసాధ్యం అన్న పదం వినిపిస్తుందో అక్కడ సుసాధ్యం చేసుకోవడం అనే విషయంలో బీజేపీకి సాటి లేదు. 2.5 దశాబ్దాల క్రితం వరకు బీజేపీ దేశంలో అధికారంలోకి రావడమే కష్టమని వినిపించేది. కానీ 10 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తుండడం మనం ఇప్పుడు చూస్తున్నాం. కేంద్రంలో ముచ్చటగా 3వ సారి కూడా విజయం సాధించాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఏకంగా 400 సీట్లు టార్గెట్గా పెట్టుకుని మరీ పనిచేసే స్థాయికి ఆ పార్టీ ఎదిగింది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీని ఎదిరించేందుకు 28 పార్టీలు ఏకమైనా తగ్గేదేలే అంటూ సమరభేరి మోగిస్తోంది బీజేపీ. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ ఉత్తరాదిలో తమను కొట్టే పార్టీయే లేదన్న రేంజ్లో మిగిలిన పార్టీలకు సవాల్ విసురుతోంది. అయితే ఆ పార్టీకి అసలు చిక్కల్లా ఇప్పుడు దక్షిణాదిలోనే. అందుకే ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ మొత్తం సౌత్ పైనే పెట్టింది. దక్షిణ భారతదేశంలోని 5 ప్రధాన రాష్ట్రాల్లో కలిపి ఎలాగైనా 50 సీట్లు సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. అందుకు గ్రౌండ్ వర్క్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేసేసింది. తమ ప్లాన్ను 100% అమలు చేయడం కూడా మొదలు పెట్టేసింది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నది పెద్దల నానుడి. అయితే ఇది రాజకీయాలకు పూర్తిగా వర్కౌట్ కాదన్నది కమలనాథుల విశ్వాసం. అందుకే పోగొట్టుకున్న చోటికే పరిమితం కాకుండా కొత్తగా అడుగు పెట్టని చోట సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. గతంలో 25 లోక్సభ సీట్లు సాధించిన కర్ణాటకలో ఇప్పుడు తమ పార్టీ అధికారంలో లేదు. ఈసారి అక్కడ అన్ని సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. కనుక మిగిలిన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలను టార్గెట్ చేసింది. ఈ 5 రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య చూస్తే ఏపీలో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, పుదుచ్చేరిలో 1 అంటే మొత్తంగా 102 స్థానాలు కర్ణాటకలో ఉన్న 28 లోక్సభ స్థానాలతో కలిపితే మొత్తం 130. ఈ మొత్తం 130 స్థానాల్లో కనీసం 50 సీట్లు సాధించాలన్నది కమలనాథుల లక్ష్యం. ఈ లక్ష్యం దిశగా బీజేపీ అడుగులు కాదు ఏకంగా పరుగులే పెడుతోంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో పర్యటించారు. తమిళనాడులో ఎప్పటి నుంచో సత్తా చాటాలని భావిస్తూ వచ్చిన బీజేపీ అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో వచ్చిన గ్యాప్ను క్యాష్ చేసుకుందామని ఎంతగానో ప్రయత్నించింది. అయితే కొంతమేర వర్కౌట్ అయినట్టు కనిపించినా ఆ ఫలితం మాత్రం 2019 ఎన్నికల్లో ఏమాత్రం కనిపించలేదు. అందుకే ఈసారి మాత్రం తమ ప్రయత్నం వృధా కాకూడదని గట్టిగా ట్రై చేస్తోంది. గతంలో తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలను ఉపయోగించుకుందామని ప్రయత్నం చేసిన బీజేపీ ఈసారి మాత్రం అభివృద్ధి మంత్రంతో తమిళ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తోంది. తాజా ప్రధాని పర్యటన అందుకు నిదర్శనం.
సుమారు 1,100 కోట్ల రూపాయల ఖర్చుతో తిరుచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించడంతో పాటు సుమారు 20,140 కోట్ల రూపాయల విలువైన రైల్వే, హైవేలు, పెట్రోలియం, సహజ వాయువు, అణుశక్తి ఇలా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడును వర్షాలు, వరదలు కుదిపేసినప్పుడు కూడా కేంద్రం తమిళ ప్రజలకు అన్ని విధాలా తోడుంటుందని చెప్పడమే కాదు, చేతల్లో చేసి చూపించేందుకు సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తమిళ ప్రజలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని పదే పదే చెప్పడం ద్వారా తమిళ ప్రజల్లో స్థిరమైన చోటు సంపాదించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇదంతా అని చెప్పొచ్చు. ఇక కేరళలో కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ అడుగు పెట్టడం కష్టంగానే ఉంటోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కాదని కేరళ జనం ఇంకా పూర్తిగా బీజేపీని నమ్మడం లేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి కేరళ ప్రజల్లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే త్రిస్సూర్లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏకంగా 2 లక్షల మంది జనాన్ని రప్పించడం ద్వారా ఓ రకంగా రాష్ట్రంలో మిగిలిన పార్టీలకు వార్నింగ్ ఇచ్చింది. బీజేపీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సభతోనే బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందనే చెప్పాలి. అలా ఈ సభ ద్వారా పరిస్థితులు గత ఎన్నికల మాదిరి ఈసారి ఉండవని ప్రత్యర్థుల పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది. బీజేపీకి సౌత్లో స్థానం లేదన్న కాంగ్రెస్ నేతల కామెంట్స్కి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ తమిళనాడు, కేరళలో ఉన్న పరిస్థితులు లేవు. కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది. ఏకంగా 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. నిజానికి బీజేపీ అనగానే తెలంగాణలో అర్బన్ ఏరియాలోని ఆ పార్టీకి పట్టుందన్న వాదన ఈ ఎన్నికల ముందు వరకు వినిపించింది. కానీ అనూహ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈసారి బీజేపీ ప్రభావం బాగానే కనిపించింది. రాష్ట్రంలో అధికారానికి ఇంకా చాలా దూరం ఉన్నప్పటికీ సౌత్లో నిర్దేశించుకున్న టార్గెట్ చేరేందుకు బీజేపీకి తెలంగాణలో చాలా అవకాశం ఉందన్న అభిప్రాయం అయితే కలిగింది. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే గల్లీలో అధికారంలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీయే ఉండాలన్న నినాదాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో ఇక కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఫైట్ ఉండబోతోందన్న వాతావరణం క్రియేట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అలా బీఆర్ఎస్ను సైడ్ చేస్తూ ఆ ప్లేస్ను తాను ఆక్రమించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తారన్న వాదన ఎప్పటినుంచో ఉంది. ఒకవేళ ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీతో కలిస్తే పరిస్థితులు ఒకలా ఉంటాయి, లేదా ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఏదేమైనా ఏపీ విషయంలో బీజేపీ ఎంత మేర ఫోకస్ చేస్తుందన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. పాండిచ్చేరిలో ఇప్పటికే కూటమితో కలిసి అధికారంలో ఉంది. అక్కడ ఉన్న ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా వదులుకునే ఆలోచనలో లేదు బీజేపీ. మొత్తంగా 2024లో ఎలాగైనా దేశవ్యాప్తంగా ఒంటరిగా 400 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందులో 50 స్థానాలు దక్షిణాదిలో రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే ఎన్నికల ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దానితో బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ప్రజలను తమ వైపు తిప్పుకుంటుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాదిలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 50 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది చూడాలి మరి.